ఈ వీడియో వచ్చేసరికి మండే ఈవినింగ్ పిల్లలకి పాప్కార్న్ చేసి నా కోసం రాగి జావ చేశాను. ఒక్కోసారి పాప్కార్న్ అడుగున ఉండిపోతాయి అలానే పేలకుండా. కానీ ఈసారి ఒకటి కూడా అలా ఉండకుండా మొత్తం వచ్చేసింది. మొన్న గ్రోసరీకి వెళ్ళాను కదా, ఆ షాప్లో తీసుకున్నాను. పిల్లలకు కూడా టేస్ట్ బాగున్నాయంట. ఒక్కోసారి నోట్లో ఇరుక్కుని నేనంత ఇష్టంగా తినేవాళ్ళు కాదు. చాలాసేపటి నుంచి పిలుస్తున్నాను కింద నుంచి రమ్మని, ఆడుకుంటూనే ఉన్నారు. తినడానికి కూడా ఇష్టపడట్లేదు ఈ మధ్య. డే టైమ్ అంతా వంట చేసుకోవడం, నిద్రపోవడం, అలాగే పిల్లల్ని చూసుకోవడం ఇదే సరిపోతుంది. నైట్ టైం మిషన్ కుడదామంటేనేమో హాల్లో పడుకుంటున్నాము, డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి మిషన్ తీసుకెళ్ళి వేరే రూమ్లో పెట్టి మీరు పడుకున్నాక ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి నేను కుట్టుకుంటాను అని చెప్తే మా హస్బెండ్ మిషన్తో పాటు ఇక్కడ ఉండే టేబుల్ కూడా తీసుకెళ్లారు. డైలీ ఈ బాక్సులన్నీ టేబుల్ మీద ఉంటాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్, చట్నీస్ అవన్నీ ఉంటాయి. అలా చూసినప్పుడు ఏమంత దుమ్ము పెట్టినట్టు అనిపించలేదు, కానీ ఈరోజు తీసి పక్కన పెడుతున్నప్పుడు బాగా దుమ్ముగా అనిపించింది. సరేలే అని క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. రితిక్ నాకు హెల్ప్ చేస్తున్నాడు. రితిక వెనక డ్రాయింగ్ వేసుకుంటుంది. రోజు ఆ టేబుల్ అడ్డం ఉండి సరిగా డ్రాయింగ్ వేసుకోవతయ్యేది కాదు. ఈరోజు చక్కగా నుంచొని డ్రాయింగ్ వేసుకుంటుంది. మా ఇంట్లో ఉండే డెకరేషన్ ఐటెంలో ఇది ఒక్కటే అనమాట బయట కనిపించేది. ఇంకా మిగిలినవన్నీ బాక్సులు పెట్టేసి పైన పెట్టేసాము. నాకు కూడా చాలా నచ్చిద్ది. గ్రీనరీ ప్లాస్టిక్ అయినా ఒరిజినల్ అయినా చూడడానికి బాగుంటుంది కళ్ళకి అని అనిపిస్తుంది నాకు ఇది చూసినప్పుడు. ఫ్రైడే మార్కెట్లో 50 రూపీస్ ఏమో పడింది. ఈ జాడీలు చిన్నవి ఎంత పడ్డాయో తెలియదు. పెద్దదైతే కళాక గిఫ్ట్గా ఇచ్చేళ్ళింది నాకు ఇష్టం అని చెప్పేసి. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి మా హస్బెండ్కి మార్నింగ్ చేసిన క్యారెట్ పప్పుతో పాటు పక్కింటి వాళ్ళు కొంచెం వంకాయ కర్రీ ఇచ్చారు. కర్రీ తక్కువ ఉన్నప్పుడు అలాంటివి ఆదుకుంటూ ఉంటారు అనమాట మనల్ని. ఇక్కడ మా హస్బెండ్ నేను వీడియో తీస్తున్నానని అతి చేస్తాడనమాట ప్రతిసారి. అండ్ వాళ్ళు పడుకున్న తర్వాత నేను నైటీలు వేరే వాళ్ళవి ఆల్ట్రేషన్కి వచ్చినాయి, కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నాయని కట్ చేయమని ఇచ్చారు. కట్ చేసిన తర్వాత క్లాత్తో నేను ఇలా హెయిర్ బ్యాండ్స్ చేశాను రితికాకి, అలాగే వాళ్ళ ఫ్రెండ్ కోసం అని చెప్పేసి. ఎగ్జైటెడ్గా ఉన్నాను. రితికాకి నిజానికి లేపి పెడదాం అనుకున్నాను, కానీ వాళ్ళ నాన్న ఇప్పుడు లేపితే నీకు టైము పాడు ఏమి ఉండదా అంటారేమో అని చెప్పేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే ఈవినింగ్ రితిక హెయిర్కి పెట్టుకుంది. చాలా బాగుంది అనిపించింది నాకు కూడా. రితికాకి కూడా చాలా నచ్చిందంట. కొన్న దానిలాగా అనిపించింది, ఏదో ఇంట్లో స్టిచ్ చేసినట్టు అనిపించలేదు. కలర్ కూడా అంత ఆడుగా అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను బట్టలు సర్దుకుంటున్నాను. నేను రితిక్ మళ్ళీ ఊరు వెళ్తాం అనమాట. ఈసారి వెళ్ళకుండా ఉండడానికి చాలా ట్రై చేశాను, అలాగే వెళ్ళే మూడు ఉత్సాహం రెండూ లేవు నా దగ్గర. కానీ తప్పదు. సరేలే 2 డేస్కే కదా వెళ్ళొద్దాము, నార్మల్ బట్టలు తెచ్చుకుందామంటే నేను వచ్చే టైంకి ఇక్కడ 2 అకేషన్స్ కూడా ఉన్నాయి. కంపల్సరీ రితికవైనా సరే కొత్త బట్టలు పెట్టాల్సిందే. నా అంటే నేను అక్కయ్య వేసుకుంటాను కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా మా హస్బెండ్ పోవాల్సిందే తప్పదు ఈసారి అని చెప్పేసి పంపిస్తున్నారు. అందుకని చెప్పేసి ఐస్ పెట్టడానికి జున్ను తీసుకొని వచ్చారు. ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు అని చెప్పిన ప్రతిసారి తను కొనుక్కొచ్చినవి కాదనమాట. మా ఇంట్లో కిచెన్లో నేను ఎంత నీట్గా చేసుకుంటానో తను తీసుకొచ్చే దగ్గర అంతకన్నా నీట్గా ఉంటుంది. ఖచ్చితంగా అది జంక్ ఫుడ్ కింద నేను లెక్క వేయలేను. అండ్ జున్ను అయితే చాలా బాగుంది. రితిక్ మాత్రం అసలు ఇష్టపడలేదు. వాళ్ళు తొందరగా తినరు అన్నీ. నిదానంగా అందరూ తింటున్నారు, ఇది ఓకే నేను తినొచ్చు అని అనుకుంటే తింటారనమాట. ఇక్కడ నేను ఎంత అడిగినా సరే నాకైతే వద్దని చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ తినేసి పాలు తాగారనమాట. మేము 9 కల్లా ఇంట్లోంచి బయలుదేరాలి. 9:45కి సెంట్రల్ నుంచి బస్సు ఉందనమాట. బస్ జర్నీ నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నిజంగానే మేము అనుకున్నట్టు అసలు నిద్ర లేదు నైట్ అంతా. చాలా టార్చర్ లాగా అనిపించింది. నేను ఒక 10 టైమ్స్ లేసి ఉంటాను. మామూలుగా నేను పడుకుంటే లేవను. వీళ్ళకైతే బస్ అయినా ట్రైన్ అయినా ఆడుకోవడం మాత్రం కంపల్సరీ అన్నట్టు ఉంటుంది. వాళ్ళిద్దరు ఆడుతూనే ఉన్నారు, కానీ వాళ్ళు కూడా సరిగా నిద్రపోలేదు అనిపించింది నైట్ అంతా. కదులుతూనే ఉన్నారు, నేను లేచినప్పుడల్లా లేస్తూనే ఉన్నారు. అందుకే నాకు ట్రైన్ జర్నీలు ఎక్కువ నచ్చుతుంది, కానీ ఇలా బస్ జర్నీలు అసలు నచ్చదనమాట. పడుకున్నా కానీ కంఫర్ట్ ఉండదు. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 కల్లా చిలకలూరిపేటలో బస్ ఆగుతుందని చెప్పారు. మేము ముందే లేసి కూర్చున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.